హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే లేచిన 2 డేస్ హాలిడేస్ తర్వాత మళ్ళీ స్కూల్కి వెళ్తున్నాను. ఇప్పుడే నేను ఇప్పుడు స్టార్ట్ 6th క్లాస్లోకి వెళ్తున్నా. కాబట్టి మా నాన్న 2 days బ్యాక్ నాకు కొత్త యూనిఫామ్ తెచ్చాడు. అంటే అది పైనేమో టాప్, కిందనేమో లెగ్గిన్ విత్ చున్నీ. ఇది నాకు అది చెప్పడం రాదు కాబట్టి నేను చెప్తున్నా. అండ్ 2 days తర్వాత స్కూల్కి వెళ్తున్నా. అండ్ బుక్స్ కూడా చాలా ఉంటాయి 6th క్లాస్లో. వాటికి అట్టా వేసుకొని బుక్స్ ప్యాక్ చేసుకొని నీట్గా వెళ్ళాలి. కాబట్టి ఈరోజు చాలా పెద్ద పనే ఉంది. సాయంత్రం నేను 2 days బ్యాక్ ఒక బర్త్డే ఫంక్షన్కి వెళ్ళాను. అయితే అక్కడ మాకు బర్త్డే క్యాప్స్ ఇచ్చారు చిన్నపిల్లలకి అందరికీ. కానీ నేనేమో 2 క్యాప్స్ తెచ్చుకున్నా. ఒకటి ఫెయిల్ అయితే ఇంకోటి తీసుకున్నాను. అంటే నేను ఒక 2 బర్త్డే క్యాప్స్తో కూడా బుకేస్ చేద్దాం అనుకున్నా. కానీ ఒకటేమో పోయింది, ఖరాబ్ అయిపోయింది. ఇంకొకటి మిగిలింది, దాంతో చేద్దాం అనుకుంటే ఆ లోపల నిద్ర వచ్చింది, పడుకున్నా. ఈరోజు సాయంత్రం అది కూడా చేయాలి. చూపిస్తా పని ఎంత తర్వాత వచ్చిందో చూపిస్తాను. దిస్ ఇస్ బర్త్డే క్యాప్. అండ్ పాడైపోయింది ఏంటంటే ఇది ఫస్ట్ ఇట్లా రోల్స్ చేసి దానిపైన ఫ్లవర్స్ చేద్దాం అనుకున్నా. కానీ అది ఇట్లా అక్కి చేసేది మొత్తం ఖరాబ్ అయిపోయింది. లోపలనేమో థిక్ ఉంది, బయటనేమో ఇట్లా గ్యాప్స్ వచ్చినాయి. కాబట్టి బాగాలేదని పాడేసిన ఇక్కడ. నెక్స్ట్ ఈ యొక్క క్యాప్ మిగిలింది. ఇది కూడా ఫెయిల్ అయితే ఇక నేను ఏం చేయలేను, తప్పదు. దీని మీద ఇలా పెట్టి తర్వాత ఈ ఆరెంజెస్వి ఇంకా ఈ ఫ్లవర్స్ ఇట్లా ఈ వీటిని కూడా చేసి దీని మీద ఇది పెట్టి దీని మీద అతికాలనుకున్నా. కానీ ఈలో నిద్ర వచ్చింది, పడుకున్నా. నైట్ మా నాన్న యూనిఫామ్ గురించారు నాకు, చెప్పాను ఇందాక. అది చూపిస్తారండి. దానికన్నా ఉన్న అసలు ఈ హౌస్ని చూపించాలి. దీంట్లోనే మేము నెక్స్ట్ ఉండబోయేది. ఇదైతే మా అన్నయ్య వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చేసింది. అంటే మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. అండ్ నెక్స్ట్ దీంట్లో ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది సెకండ్ ఫ్లోర్. దీనికైతే ఫ్రిడ్జ్, డోర్, టీవీ, రిమోట్ అన్నీ ఉన్నాయి. దీంట్లో మాత్రం అవి లేవు, ఇప్పుడు పెట్టాలి కొనుక్కొచ్చి. నెక్స్ట్ నా యూనిఫామ్ చూపిస్తాను. ఇది నా పై టాప్ అండ్ ఇది లెగ్గిన్ ప్యాంట్. యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒక వీడియో చేస్తా, అది చూడండి. మీ ఇంట్లో కూడా ఒకవేళ ఇట్లా ప్యాంటుకి పెట్టే ముందు లేకపోతే ఏమైతే కామెంట్ చేయండి. మా మమ్మీ మాత్రం ఇలా రిబ్బన్ పెట్టింది. మా డాడీ ఇక్కడ లేరు, తొందరగా వెళ్ళిపోయారు కాబట్టి ఇట్లా రిబ్బన్స్ పెట్టింది. ఇప్పుడు ఇదే వేసుకెళ్ళాలి, తర్వాత ఏమైనా చూసుకోవాలి. నేను మొత్తం యూనిఫామ్ వేసుకున్న తర్వాత మీకు ఒక పిక్చర్ పెడతాను, అది ఎలా ఉందో చెప్పండి. మీ ఇంట్లో కూడా ఇట్లా ఎవరైనా ఇట్లా టాప్స్ వేసుకునే వాళ్ళు ఉంటే కింద ఫొటోస్ పెట్టి కామెంట్ చేయండి. అండ్ ఇది నా రూమ్. బట్ నేను మా మమ్మీ వాళ్ళతోనే పడుకుంటా. అండ్ నేను ఈ పెన్సిల్ బాక్స్ అయితే లాస్ట్ ఇయర్ కొనుక్కున్నా. కానీ ఇది ఉంది, కాకపోతే నేను లిడ్ పెన్సిల్ కొనుక్కున్నా, అది మాత్రం పోయింది. ఇవి వాడాలి ఇప్పుడు. ఇలా చాక్లెట్స్ పేరు ఉంటాయి, కానీ డేట్స్ అయిపోతాయి. మళ్ళీ డేట్స్ అయిపోయినాక తిరుగుద్ది అవుతుంది. ఈ బ్యాగ్ మా అన్నయ్యను నేను ఇప్పుడు సెకండ్ బ్యాగ్ కోసం తీసుకెళ్ళాలి. ఇదైతే మా అన్నయ్య 4th క్లాస్ 5th క్లాస్, ఇప్పుడు మా అన్నయ్య 8th క్లాస్. ఈ బుక్స్ అయితే అట్లనే ఉంటాయి. మా అన్నయ్య 6th క్లాస్ బుక్స్ ఇప్పుడు నేను వాడతా కాబట్టి ఇంకా ఈ బుక్స్ నీట్గా అట్లనే ఉంచుకున్నాను. మా అన్నయ్య ఓపెన్ చూపిస్తానండి. ఒకటి అట్టా కూడా నలగలేదు, పేజెస్తో సహా అట్లానే ఉంది.
ఇంకా కొన్ని బుక్స్ అయితే అట్లనే ఉన్నాయి. చూడండి ఇన్ని బుక్స్. అండ్ ఇది గ్రీన్ అట్టాస్. స్కూల్ వాళ్ళు మాకు అప్పుడు కరోనా టైంలో మాకు బుక్స్ వేసుకోమని ఇచ్చారు, కానీ అప్పుడు వేసుకోబుద్ధి కాలేదు. అప్పుడు కూడా బద్ధకం తిండి ఇవి అట్లనే పెట్టుకున్నాం, కానీ ఇప్పుడు అవి వేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఎన్ని వేసుకున్నా కానీ అయిపోలేదు. ఇంకా దీంట్లో ఏం లేదు. మీకు నా కంబాక్స్ చూపించాలి అసలు. ఇది నేను లాస్ట్ ఇయరే కొనుక్కున్నా. మా మమ్మీ నా బర్త్డే అప్పుడు కొనిపించింది నాకు. అయితే స్టిక్కర్స్ పెట్టి, యారో మార్క్స్ పెట్టి, మార్కర్తో ఇక్కడ చింపేసి మొత్తం గబ్బు చేసిన. ఇంకెంతలో అయితే చూపించాల్సిన అవసరం లేదు, ఇంత ఉంది ఆట పాడతాం అంతా. అండ్ దిస్ వీడియో నేను ఇప్పుడు బ్రష్ చేసుకోవాలి. బ్రష్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాయ్. ఇప్పుడు బ్రష్ చేసుకున్న తర్వాత స్నానం చేసి, దాని తర్వాత యూనిఫామ్ వేసుకొని, బెల్ట్ పెట్టుకొని, జుట్టు వేసుకొని, తిని, ఆ తర్వాత ఫోటో వేసుకొని, స్టిక్కర్ పెట్టుకొని, ఆ తర్వాత స్కూల్కి వెళ్ళాలి. ఇంకా షూ పాలిషింగ్ కూడా ఉంది. ఇంత పెద్ద పని చేయాలి. ఇప్పుడు నేను మొత్తం యూనిఫామ్ బాగుంటే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను స్నానం చేసినాక హాట్ వాటర్ తాగుతాను రోజు. మీరు ఎంతమందికి ఇట్లా హాట్ వాటర్ తాగడం అలవాటు ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మా మమ్మీ పనిలో ఉంది కాబట్టి నేను హాట్ వాటర్ వెయిట్ చేస్తాను. మా మమ్మీ అయితే ఇట్లా కళ్ళు అంటే లడ్డుప్పు అంటారు కదా, దాన్ని మిక్సీలో పట్టి ఇట్లా సాల్ట్ సన్నగా చేస్తుంది. మీరు ఎంతమంది అలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ మమ్మీ ఇట్లా మ్యాంగో పికిల్కి కూడా క్లాత్ కట్టి ఇట్లా రబ్బర్ వస్తుంది, చీమలు ఏమీ పోకుండా. అండ్ హాట్ వాటర్ అయితే రెడీ, ఇంకా బంద్ చేసి తాగడమే. గ్లాస్లో కూర్చోండి. హాట్ వాటర్ ఎప్పుడు కూర్చొని మాత్రమే తాగండి. నిలబడి తాగితే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వస్తాయి. డిసీజెస్ అంటే గ్యాస్ రావడం, లేకపోతే ఇంకేమైనా ఇక్కడ అప్పుడప్పుడు పెయిన్ రావడం అట్లా అవుతుంది. అండ్ ఈ హాట్ వాటర్ ఒత్తిగా తాగుది, కాకపోతే లెమన్ పిండుకొని తాగితే ఇంకా బాగుంటుంది. నేను రోజు అట్లా తాగుతాను, నాకు ఇది తాగితే అట్లా పడదు. ఇక్కడ లెమన్ కట్ చేసాం కదా, ఆ దీంట్లో ఉన్న మొత్తం దీంట్లో వస్తుంది, ఖరాబ్ అవుతుంది. కాబట్టి మనం ఇది కూడా కడుక్కోవాలి. నెక్స్ట్ మన హ్యాండ్ కూడా కడుక్కోవాలి, దీని మీద డస్ట్ ఉందో. నెక్స్ట్ ఇది 1 లీటర్ 1/2 లీటర్ కప్ కాబట్టి నేను పెద్దది మొత్తం పెడుతున్నాను.
లెమన్ని ఫ్రిడ్జ్లో పెట్టేయడమే. ఇప్పుడు దీన్ని తాగడమే. అండ్ మీలో ఎవరికైనా వెయిట్ లాస్ కావాలని ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి, నేను మా మమ్మీకి చెప్పి వీడియో చూపిస్తాను. ఈ వాటర్లో మీరు హనీ వేసుకుంటే మీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఒక చిన్న టిప్ లాగా కూడా ఉంటుంది. అండ్ దీంతో నెస్కేఫ్ కూడా వేసుకోవచ్చు. మీకు డీమార్ట్లో కానీ బయట ఎక్కడైనా షాప్లో దొరికితే వేసుకొని తాగండి. అండ్ ఇది నా కుర్తా సాక్స్ ఈ ఇయరే కొనుక్కున్నా. ఇది నా షార్ట్ సాక్స్, ఎందుకంటే ఇది ఇప్పుడు పాయింటే కాబట్టి ఈ షార్ట్ సాక్స్ వేసుకున్నాను. ఎందుకంటే లాంగ్ సాక్స్ అయితే ఇక్కడ ఉంటే ఎలర్జీ వస్తుందండి. ఇంతకుముందు 3rd 4th క్లాస్లో మమ్మీ వేసేది. అప్పుడు చిన్న పిల్లని, అప్పుడు అసలు ఏం తెలియదు నాకు. కానీ 5th 6thలో నేను వేసుకుంటున్నా. అండ్ లాస్ట్ ఇయర్ నాకు హెయిర్ ఇంత పొడుగు ఉండేది, అదంతా మేనేజ్ చేయలేక షార్ట్ హెయిర్ వేసుకున్నా. తర్వాత రబ్బర్ వేసుకోవాల్సింది నేనే. అండ్ ఇప్పుడు నా మొత్తం నేనే రెడీ అయ్యి వెళ్తున్నాను. లాస్ట్ ఇయర్ మా మమ్మీ సాఫ్ట్ అయిపోయినా జుట్టు వెళ్తుంది. హెయిర్ వేయడానికి 15 minutes పట్టేది. అందుకే ఇప్పుడు షార్ట్ హెయిర్ రబ్బర్ వేసుకొని వెళ్ళాను. ఇప్పుడు నా షార్ట్ హెయిర్ కాబట్టి ఇంత లాంగ్ ఉంటుంది. అసలు అయితే లాంగ్ హెయిర్ అంటే ఇది సరిపోతుంది. ఇప్పుడు పొట్టి హెయిర్ కాబట్టి ఇంత వచ్చింది. మొత్తం రెడీ అయిపోయాను. నా తర్వాత ఫోన్ వేసుకొని స్టిక్కర్ పెట్టుకోవాలి. చాలా స్వెట్ వస్తుంది ఈరోజు. కూలర్ వేసుకొని నైట్ పడుకోలేదు. పౌడర్ మీరు ఎంతమంది లిపం వాడతారో చెప్పండి, కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఇది ఎక్కువ రాసుకోకండి, తినేటప్పుడు మళ్ళీ మొత్తం పొట్టలోకి వెళ్ళిపోతుంది. తర్వాత మోషన్స్ వామిటింగ్స్ అన్నీ అవుతాయి. అండ్ ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉందని తింటే మాత్రం నేను చెప్పిందే అవుతుంది. ఇప్పుడు నేను పెట్టుకున్న అంత చిన్న కుంకుమ ఎవరు పెట్టుకుంటారో కామెంట్ చేయండి. ఇంత అది కనిపించదు కానీ బాగానే ఉంటుంది బయట నుంచి చూస్తే. మీరు ఎంతమంది చిన్న స్టిక్కర్ పెట్టుకొని చిన్న కుంకుమ పెట్టుకుంటారో కామెంట్ చేయండి. అండ్ ఇష్టాలు